విష్ణు సహస్రనామంలో మనకి అనేక శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం కూడా మొత్తం 1000 నామాలలోనూ సహస్రము అనంగా అనంతమైన నామాలు. ఎన్ని నామాలు పెట్టి కీర్తిస్తే ఆయనకి ఎంత సంతృప్తి పడతారండి. ఒక్క నామంతోటి పూర్తిస్తే చాలు. ఆయన భక్తితో మనం ఒక నామాన్ని స్మరించినా కూడా సంతృప్తి పడతారు. అటువంటి విష్ణుమూర్తి శ్లోకాలలో మనకి విష్ణు సహస్రనామంలో ఉన్న 108 శ్లోకాలలో ఈ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అందులో 2వ శ్లోకం గనక భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఈ శ్లోకాన్ని గనక ప్రతినిత్యం పారాయణ చేసినట్లయితే ఎటువంటి సమస్యకైనా, అంటే ఇక్కడ భూమి, ఇల్లు, ఇంట్లో సంపదలు, లేకపోతే పిల్లలతో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఎటువంటి సమస్యగా మీకు ముందుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ సమస్య పరిష్కారం అవ్వడం ఖాయము. అందుచేత ఇది ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ గనక మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించినట్లయితే, ఈ శ్లోకము ప్రతినిత్యం కూడా 108 సార్లు పఠించినట్లయితే మీకు సమస్య పరిష్కారము అవుతుంది.